వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అని చెప్పేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు కేటాయించడం జరిగింది. అంతకుముందు వేరే పర్పస్ కింద ఉంటే వాటిని మార్చి ఇటిస్తారు. అందులో భాగంగా కొన్నిటి కేటాయించుకున్నారు. అవి కూల్చివేస్తామంటూ నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసుల మీద హైకోర్టులో వెళ్ళటం, స్టే తీసుకోవడం. ప్రస్తుతానికి అది తీర్పు రిజర్వ్లో ఉంది. అప్పటిదాకా స్టేలు ఉన్నాయి. అయితే కడియంలో ఉన్నటువంటి దానికి స్టే లేదనుకుంటా. తాజాగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మించారని జేసీబీతో కూల్చేశారు. ఇది రెండవది అవుతుంది. మొన్న ప్రధాన కార్యాలయం జేసీబీతో కూల్చారు, ఇప్పుడు రెండవది కూల్చినట్టయింది. వైసీపీ కార్యాలయాలు గ్రామ పంచాయతీ అధికారులు ద్వారా ఈ కూల్చివేత జరిగింది. అది వాస్తవానికి ఆ స్థలం రైతు బజార్ నిర్మాణానికి సంబంధించి షెడ్లు నిర్మించామంటున్నారు వైసీపీ నేత గిరిజాల బాబు. వైసీపీ నేత గిరిజాల బాబును అరెస్ట్ చేశారు పోలీసులు. కడియం పిఎస్ ఎదుట గిరిజాల బాబు అనుచరులు ఆందోళనకు దిగారు.